ఓం నమ శివాయ. బిఎంఎస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది మన బిఎంఎస్ టీవీలో మొట్టమొదటి ఇంటర్వ్యూ. మనం ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేసుకోబోతున్నాం. వారు శ్రీ జయప్రసాద్ గారు. వారు ఇప్పుడు అమెరికాలో ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయన ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అంతేకాకుండా ఎన్లైటన్మెంట్ పొందిన ఒక మంచి యోగి. అయినా సరే వారు చాలా నిరాడంబరంగా సామాన్య వ్యక్తిలాగే ఉంటారు. ఆయన సంసార జీవితంలో ఉంటూనే ముక్త స్థితిని పొందిన ఒక మహా వ్యక్తి. వారిని మన బిఎంఎస్ ఛానల్లో పరిచయం చేయడం మన అదృష్టం. నమస్కారం అండి జయప్రసాద్ గారు. నమస్తే అండి రాజు గారు. నమస్తే. నమస్కారం జయప్రసాద్ గారు. మా ఛానల్ శుభ ఆరంభ సందర్భంగా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే చేస్తున్నాం సార్. మా ఛానల్ పేరు బిఎంఎస్, అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ సార్. వీటి మూడు సంబంధించిన విషయాలు మాత్రమే దీంట్లో ఉంటాయి సార్. శరీరము, మనసు, ఆత్మ. ఈ సోల్ మీరు చెప్పే సోల్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది మాకు ఫస్ట్ ఆర్డర్ చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజు గారు, నన్ను ఇన్వైట్ చేసినందుకు. మీ బాడీ, మైండ్ అండ్ సోల్ మీ ఛానల్కి శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన బుక్ ఈ ఎన్లైటన్మెంట్ గురించి రాశారని తెలిసింది కదా సార్. ఆ బుక్ గురించి ఏమైనా కొన్ని వివరాలు చెప్తారా? నేను రాసిన పుస్తకం పేరు సెల్ఫ్ రియలైజేషన్ అండి, ద ఎండ్ ఆఫ్ బికమింగ్. సో దీనిలో ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మెమోర్, అంటే నా లైఫ్ పాత్ ఎట్లా స్పిరిచువాలిటీలోకి కన్వర్ట్ అయింది, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం, నెక్స్ట్ సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా జరిగింది, అదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎండ్ ఆఫ్ ద బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. సో ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్ అవుతుందండి. సో ప్రస్తుతానికి తెలుగులో లేదు, తెలుగులో కన్వర్ట్ చేపిస్తున్నామండి. చేయించాక ఐ లెట్ యు నో. మీరు మొట్టమొదట ఈ మార్గంలోకి, అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? నేను స్పిరిచువాలిటీలోకి ఎట్లా వచ్చాను అనేది అడిగారు కదా. సో ప్రైమరీగా నేను ఐ వాజ్ ఇంటూ ఐటీ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. I used to work for various companies like Wipro, Cognizant, IBM, ఇట్లా కంపెనీస్లో వర్క్ చేసామండి. నేను యుఎస్లో ఉన్నప్పుడే నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉండేది. నేను 99లో వెళ్ళాను యుఎస్కి, అరౌండ్ 7 years అక్కడ ఉన్నామండి. 7 yearsలో కూడా అప్పుడప్పుడు వచ్చేది ఆ ఫీలింగ్. అయితే 2002లో ఒకసారి నేను ఆనంద ఆశ్రమం అని చెప్పి వాళ్ళ దగ్గర మెడిటేషన్ నేర్చుకోవడం జరిగింది. ఆయన ఎన్లైట్మెంట్ కాక ముందుకి, ఎన్లైట్మెంట్ అయిన తర్వాత మీకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వచ్చిన మార్పులు ఏంటి? వాటిని మీరు ఎలా గుర్తించారు? అప్పుడు బేసిక్గా ఎక్కువ కోపం వస్తూ ఉండేది అనమాట. సో నాకు ఎందుకు కోపం వచ్చేదో నాకే అర్థమయ్యేది కాదు. సో అందుకని మెడిటేషన్ నేర్చుకున్నాను అండి ఆనంద ఆశ్రమంలో, డాలస్లో. ఇట్ వాజ్ ఇన్ డాలస్. ఆ తర్వాత నేను మళ్ళీ 2006లో ఇండియా వచ్చేసిన తర్వాత నేను ఐబిఎంలో వర్క్ చేసేవాడిని. డెలివరీ మేనేజర్ ఇన్ ఐబిఎం. 2 years వర్క్ చేసిన తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్ అనమాట. యుఎస్లో ఎట్లా వచ్చేదో అంతకన్నా చాలా ఫోర్స్ఫుల్గా వస్తూ ఉండేదండి. అది రావటం నేను ఐ ట్రై టు అవాయిడ్ ఇట్ కన్వీనియంట్లీ. కానీ ఐ మీన్ ఇట్ వెంట్ టు ఎ పాయింట్ వేర్ ఐ హ్యాడ్ టు టేక్ ఎ లుక్ అట్ ఇట్. సో ఇంకా అది ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఏ ప్యాషన్ లేకపోవడం లైఫ్లో, ఏ పని చేయబుద్ధి కాకపోవడం. సో ఐ హ్యాడ్ ఎ ఫ్యామిలీ, ఐ had 2 daughters. బట్ అయినా కూడా అసలు వర్క్ చేయబుద్ధి అయ్యేది కాదు, అసలు ఏ పని చేయబుద్ధి అయ్యేది కాదనమాట. సో ఐ వాజ్ ఇన్ సెర్చ్ ఫర్ సంథింగ్ వితౌట్ నోయింగ్ దట్ ఐ వాజ్ సెర్చింగ్. సో ఏదో కావాలి, ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్, కానీ అదేంటో తెలిసేది అనమాట. సో అట్లా నేను ఐబిఎంకి రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇంకా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్, దేర్ వాజ్ నథింగ్ టు డూ. సో అక్కడి నుంచి మాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఒక ఆయన పరిచయారు. సో హీ
introduced me to this path of spirituality. ఆయన స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇచ్చారనమాట. సో అది చూడగానే ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ ఐ కేమ్ టు మై బ్యాక్ యార్డ్. అంటే ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్ విత్ దట్ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఎంతలా అంటే ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ కదా అని. సో హీ టుక్ మీ టు దీనికి అనమాట, అంటే పిరమిడ్కి తీసుకెళ్లారు, మెడిటేషన్ ఎట్లా చేయించాలి ఏంటి అనేది. సో ఆ రకంగా నేను స్పిరిచువాలిటీలోకి వచ్చానండి. అంటే ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ లైక్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ దానిలోకి రావడం అనేది. బట్ దెర్ వాజ్ అ రీజన్ బిహైండ్ ఇట్ because there was a feeling that I was missing something and therefore I had to get into spirituality అనమాట. అంటే కొంతమంది రకరకాలుగా వస్తారు కదా స్పిరిచువాలిటీలో. కొంతమంది ఒక బుక్ చదివి వస్తారు, కొంతమంది ఒక వర్క్షాప్కి వెళ్ళి, కొంతమంది ఏదైనా స్పీచ్ విని, సో ఆన్ అండ్ సో ఫోర్త్, మెనీ డిఫరెంట్ వేస్. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ ఇన్ టు స్పిరిచువాలిటీ. మీరు పిఎంసిలోను మరికొన్ని ఇతర ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా క్లాసులు చెప్పారని తెలిసింది కదా సార్. మరి ఆ క్లాసులు ఇప్పుడు కూడా చెప్తున్నారా? యా, హైదరాబాద్లో సమ్టైమ్స్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియాలో ఉన్నప్పుడు ఫ్యూ టైమ్స్ నిర్మలా గారు ఇన్వైట్ చేసేవారు. సో అక్కడ వాళ్ళ సెంటర్లో చెప్పేవాడిని కొన్ని క్లాసెస్. తర్వాత ఇక్కడ అలా అంటే మీరు యూఎస్లో ఉన్నప్పుడు ఈ విషయం మీద ఏ సంస్థలో అయినా ట్రైనింగ్ తీసుకోలేదా? యుఎస్లో ఎక్కడ తీసుకోలేదండి. యుఎస్లో అంటే ఐ మీన్ ఆనంద్ ఆశ్రమ్ అని ఇందా చెప్పాను చూసారా, డాలస్లో 2002లో వాళ్ళ దగ్గర మెడిటేషన్ నేర్చుకున్నాను అనమాట. బిఫోర్ అంటే ఈ లైన్లోకి రాకముందు వచ్చిన తర్వాత దీని అనుభవం అంటే దీని పరిచయం లేకముందు, పరిచయం అయిన తర్వాత మీ లైఫ్లో ఏమనిపించింది డిఫరెన్స్? వాట్ డిఫరెన్స్ యు ఫైండ్? Basically, some of the raw aspects have been cut off from me. అంటే మనకి ఒక మనిషికి సాధారణ జీవితంలో కొన్ని రా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే జడ్జ్మెంట్ కానీ, యాంకర్ కానీ, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా. అవి ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు పోయాయండి. అంటే నాకు యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది పెద్దగా ఉండేది కాదు, బట్ ఆ ఉన్న కొద్ది కూడా యాక్చువల్గా చాలా వరకు తగ్గిపోయింది అన్నమాట మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత. అలాగే యాంగర్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ అయింది, కొంచెం గొప్ప బాగానే బ్యాలెన్స్ అయింది. ఐ మీన్ దెర్ వాజ్ ఎ చేంజ్, నోటిసబుల్ చేంజ్. సో వాట్ అంటే సంథింగ్ అంటే దాంట్లో ఏదో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కదా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, మెడిటేషన్లో కానీ వస్తున్నప్పుడు ఆన్ ది వే టు ఎన్లైటన్మెంట్ డిఫరెన్సెస్ వస్తాయి కదా మన బాడీలో కానీ, మైండ్లో కానీ, సోల్లో కానీ కొన్ని రకాల మార్పులు వస్తాయి కదా సార్. ఆ మార్పులు ఏమైనా మీరు గమనించారా? యా, ఆన్ ద వే టు ఎన్లైటన్మెంట్ అన్నారు కదా. సో ఆన్ ద వే టు ఎన్లైటన్మెంట్ దెర్ ఆర్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ చేంజెస్. ఇప్పుడు ఈ ఎన్లైటన్మెంట్ అనేది అసలు ఏంటి? ఆ ఎన్లైటన్మెంట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? ఆయన ఎన్లైటన్మెంట్ కాక ముందుకి అయిన తర్వాతకి ఉన్న తేడా ఏంటి? ఫస్ట్ ఏంటంటే మీకు ఈ ఎన్లైటన్మెంట్, ఐ మీన్ లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐ గివ్ యూ డెఫినేషన్ ఆఫ్ వాట్ ఎన్లైటన్మెంట్ ఈస్. ఎన్లైటన్మెంట్ అంటే ఇప్పుడు మీరు బాడీ, మైండ్, సోల్ అని పెట్టారు కదా ఛానల్ పేరు. యు నో బాడీ ఈజ్ ద వన్ దట్ ఈస్ విజిబుల్, మనం చూడగలం బాడీ. You also perceive your thoughts, experience your thoughts కదా. ఏమేమి థాట్స్ వస్తున్నాయి ఏంటి అనేది మీరు పర్సీవ్ చేయగలరు, మీ బాడీని మీరు చూడగలరు. కానీ మీరు చూడలేని ఆస్పెక్ట్ ఇంకొకటి ఉంది, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సోల్. బాడీ, మైండ్ అండ్ సోల్. దాంట్లో సోల్ని మీరు చూడలేదు, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ కదా. బట్ యూ కెన్ పర్సీవ్ ఇట్. యా, ఐ మీన్ యూ కెనాట్ సీ ఇట్. దట్స్ సో ఎన్లైటన్మెంట్లో ఏం జరుగుతుందంటే ఈ మూడు మెర్జ్ అవుతాయండి. యువర్ బాడీ అండ్ మైండ్, విచ్ ఈస్ యువర్ హ్యూమన్ ఆస్పెక్ట్, గెట్స్ మర్జ్డ్ విత్ ద డివైన్ ఆస్పెక్ట్, విచ్ ఈస్ యువర్ సోల్. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ అండ్ ద డివైన్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్
self-realization, but self-realization experienced for a while బీయింగ్నెస్లో ఉండడాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. అంటే ఇఫ్ ఎ పర్సన్ ఇస్ సెల్ఫ్ రియలైజ్డ్ and then being in that self-realization is called enlightenment. Is there any system to find, to go to enlightenment without training or without guru? Actually, technically speaking, there is no need of guru to go into self-realization or enlightenment. అవసరం లేదండి. ఎందుకంటే మేబీ ఇనీషియలీ మీరు స్పిరిచువాలిటీలో కొంత అవగాహన రావడానికి ఒక గురువు, ఒక ఫ్రెండ్, ఒక పర్సన్ అవసరం అవుతుందేమో. కానీ ఎన్లైటన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లోన్లీ జర్నీ అనమాట. లోన్ జర్నీ అంటే ఒక మనిషి వాళ్ళకి మాత్రమే ఉండేటువంటి జర్నీలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎన్లైటన్మెంట్లో గురువు ఇస్ ఎ డిస్ట్రాక్షన్. అట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ గురువు ఆల్సో. గురువుని కూడా మీరు వదిలేయాల్సి ఉంటుంది. మీకు మీరే జర్నీ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎన్లైటన్మెంట్లో. రెండవ వ్యక్తి ప్రమేయం కానీ, పుస్తకాల ప్రమేయం కానీ, గురువుల ప్రమేయం కానీ ఏది ఉన్నా కూడా మీరు ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళలేరు. సారీ టు సే దిస్, But it is a fact. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎస్. So what are the physical or what are the things that help for enlightenment? Nothing external can help. Like suppose nature, food or environment, I can environment tell or you. something. Yeah, I can tell you on it. Nothing external can help with enlightenment. Nothing external. Nothing external can help you to get into enlightenment. Externally, you can be as bad as again, bad is a judgment, but just for the heck of it, I'm saying you can be a beggar who is begging on the streets. It doesn't matter. He can get enlightened, no matter What he is doing. what he is doing or how he looks outside. It doesn't matter. You can still get enlightened. So outside things, whether you are drinking water, smoking, marijuana, whatnot, it really doesn't matter. You can still get enlightened. You can be a beggar on the streets. You can be a prostitute on the street. It doesn't matter. The moment you say, I want to get out of this series of incarnations, you say, I'm done with this karma. That's when life starts. And life changes. ఓకే సార్, అట్లా ఏం పట్టించుకోకుండా ఉంటే ఈయన హౌ హీ కెన్ ఎంజాయ్ ఎన్లైట్మెంట్? వాట్ ఇస్ ది స్పెషల్ బెనిఫిట్? No, okay. Let me also tell you what is the special benefit of enlightenment. I mean, it's funny that you asked me that question. So enlightenment lo inda nenu cheppinattu human and the divine merges together. That means the divine, which is your soul, which is the essence of you, come into the human. So naturally the human gets the qualities of the divine and the divine gets the qualities of the human. Of course. So the first benefit of self-realization or enlightenment is you lose your mind. You mean identity? You lose your identity, you lose your mind. So when you lose your mind, what you get is freedom, moksha. But suppose if he is on that way, what will be his physical life? Physical life goes as is, and see, when I say you lose your mind, I'm metaphorically saying the mind won't be the center point anymore. It won't be the director of your life anymore. The mind and its ego
are not going to rule your life anymore. Instead, the intuition takes over. Intuition takes over. And then the intuition works with the mind. So it lead to good thing, something Yeah. great. So the intuition is nothing but knowingness. So, so therefore, when intuition comes to the forefront, it will guide your life. You don't have to worry about other things. Okay. Yeah. Sir, but what is the, I mean, is there any eligibility to get enlightenment, and it is women or men, boys, age limit, or is anything like that? Yeah, I can Or tell you. family man or sannyasi? Sure. For what? Yeah. The eligibility for enlightenment. Okay. The first point. Every human on the planet is bundled and born with enlightenment. Born with? Yes. Oh. Every single human on the planet already has enlightenment potential in it, in him or her. Anyone. Oh. But is not conscious of it. But yeah, You're once not you aware. become conscious of it, you are enlightened, you see? Not aware of it, without Yeah. knowing it. Actually. Right. Okay. Yeah. So everybody, so everybody is eligible, but at some point, you have to let go of everything that you have learned. Mhm. You have to surrender to what is. Ante, usually when a human is born, they are directly hooked to the mass consciousness. Mass consciousness means the ideas, suggestions, the thoughts of everybody, your TVs, your newspapers, and every damn worldly things. bit of it. You are directly hooked to it. And it's very difficult for the human to come out of it. Mhm. So, over the period of time, you will develop some perception, some judgment towards certain things. And that's it. It's impossible for you to get out of it. And that is the reason why there are only very, very, very few enlightened masters so far. It's very difficult for anyone to come out. Now, you ask me, do you have to be a sannyasi, male, female? Let me answer that also. It doesn't matter whether you are a male or a female or a sannyasi or a software IT technician, whatever, it doesn't matter. It doesn't matter. Anybody can realize enlightenment. And in fact, most of these titled enlightened masters are not enlightened. They are not. So, what happens in enlightenment is when the divine comes, by the way, in enlightenment, you don't go and merge into some big oneness. That original oneness is not the oneness anymore, or at least not how it used to be. In fact, the oneness comes here. The divine comes here. You are not going anywhere to get enlightened. Okay. The divinity is coming here to the planet. The grace is going to descend into the human. You're not going anywhere. Okay. So, when the grace descends, the human gets altered completely, right from the DNA. Right from the DNA, your habits, your ideas, your thoughts, whatnot, everything. Everything changes. So you come into a balance. Your human identity comes in balance with the spiritual identity. Okay. So now you're no longer a normal human, but you are a divine human.
ఓకే, దట్స్ ద వర్డ్, కరెక్ట్. So you are walking the earth as a divine human, not as a normal human anymore, ఓకే. because of the change that has happened in the body, even at the DNA level, and your mind and your spirit. So all of it, everything changes. You are no longer a normal human. So an enlightenment. Yeah. ఓకే సార్, ఇప్పుడు తెలుగులో అడుగుతాను సార్. Mm. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి Mm. తాను ఎన్లైట్ అయ్యానని Mm. అతను ఎలా తెలుసుకుంటాడు? Mm. ఇతరులు ఇతను ఎన్లైట్ అయ్యాడని ఎలా తెలుసుకుంటాడు? పర్ఫెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు, చెప్తానండి. ఎన్లైటన్మెంట్ అంటే ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ ఎన్లైటన్మెంట్, బికాస్ ఎన్లైటన్మెంట్ మోక్ష స్థితి. సిగ్నిఫైస్ అచీవ్మెంట్. బట్ టెక్నికలీ ఎన్లైటన్మెంట్లో మీకు అచీవ్మెంట్ ఏముంటుందండి, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. ఓకే. ఎన్లైటన్మెంట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. అంటే ఎలాగూ బికమింగ్, ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ నుంచి డివైన్ హ్యూమన్ గా మారేటువంటి ప్రక్రియ. ఓకే, వాట్ ఇస్ ది ప్రాసెస్ అండ్ హౌ డు యు డూ ఇట్? ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే, బికాస్ ఆఫ్ సమ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ వాట్ నాట్, యు ఆర్ రెడీ. మీరు రెడీ అయినప్పుడు ఏమవుతుందంటే, గ్రేస్ విల్ డిసెండ్ ఇంటు యూ. అంటే దైవత్వం మీలోకి వస్తుంది. దైవత్వం మీలోకి వచ్చినప్పుడు దైవత్వం ఉన్నటువంటి డైమెన్షన్ వేరు, మనం ఉన్న డైమెన్షన్ వేరు. సో దైవత్వం అనేది మానవుడిలోకి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు, లాస్ట్ లైఫ్ టైం వరకు ఎప్పుడు రాదు. అది చివరి జన్మలో వస్తుంది. వచ్చినప్పుడు దైవత్వం మనిషిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి జరిగేది, ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ హ్యాపన్స్ ఈజ్ యువర్ మైండ్ గోస్ ఇన్ టు ఎ హాల్ట్ స్టేట్. మైండ్ అయిపోతుంది, అంటే థాట్స్ అసలు ఉండవు. మీరు మామూలు కళ్ళు తెచ్చి మామూలుగా ఇట్లా ఉంటారు, బట్ ఇంకంతే. అలా యూ స్టేర్ అట్ ద వాల్ ఫర్ ఆల్మోస్ట్ an hour or two. No thoughts, nothing. ఎందుకు ఉండవు అంటే, బాడీ యొక్క వైబ్రేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. లోపల మీ కుండలిని ఎనర్జీ యాక్టివేట్ అయినప్పుడు, అంటే దిస్ ఇస్ నాట్ అగైన్ ట్రెడిషనల్ కుండలిని యాక్టివేషన్ కాదండి, ఇది డిసెన్షన్ ఆఫ్ గ్రేస్. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్, there are two things ఇక్కడ, grace and energy. Kundalini is an energy. Descension of grace is consciousness. So two different things. So some people will say that Kundalini awaken aithe you are enlightened. No. Kundalini is an energy. Yeah. Your enlightenment happens through the consciousness, not the energy. Two different things are there. So, but కుండలిని ఆల్రెడీ అవేకన్ అయి ఉంటుంది చాలా మందిలో, అంటే ప్రీవియస్ లైఫ్స్లో చేసిన సాధనలో కానీ ఆ స్పెక్ ఆల్రెడీ ఉంటుంది. దెన్ ద డిసెన్షన్ ఆఫ్ గ్రేస్ హ్యాపన్స్. అది. సో మీరు ఎన్లైటన్ అవ్వడానికి కుండలిని అవేకన్ అవ్వాల్సిన అవసరం లేదు. డిసెన్షన్ ఆఫ్ గ్రేస్ లో కూడా సేమ్ సిమ్టమ్స్ వస్తాయండి. మీకు కుండలిని అవేకన్ అయితే ఏం సిమ్టమ్స్ వస్తాయో, డిసెన్షన్ ఆఫ్ గ్రేస్ లో కూడా అదే సిమ్టమ్స్ వస్తాయి. ఈ డిసెన్షన్ ఆఫ్ ద గ్రేస్ జరిగినప్పుడు యువర్ బాడీ విల్ స్టార్ట్ వైబ్రేటింగ్ అట్ ఎ మచ్ హైయర్ లెవెల్. హెవీ వైబ్రేషన్ ఉంటుందండి బాడీలో. కుండలిని, oh yeah, of course. It cannot go unnoticed. Okay. And that is the level of vibration that you vibrate for the rest of your life. Okay. Wow. It's not one thing. It's not 5 minutes or 10 minutes or a day or two. It is for the rest of your life you are altered. Very good. ఇదే జీసస్ క్రైస్ట్ కొరింథియన్స్ లో చెప్పాడు, 1 something. In the blink of an eye we all will change. And he also talked about the spiritual body and the regular human body. Perfect గా చెప్పాడు ఆయన, చాలా బాగుంటుంది. So now the spiritual body, what Jesus Christ talked about, the spiritual body starts forming. Spiritual body is nothing but light body అండి. దాన్ని కాంతి శరీరం అంటాం. ఈ కాంతి మీకు
ఈ డిసెన్షన్ ఆఫ్ ద గ్రేస్ ఎన్లైటన్మెంట్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి తెలుగు ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ మనలోకి సాక్షాత్కారం అవ్వడం అదే సెల్ఫ్ రియలైజేషన్ ఆ బీయింగ్నెస్ లో ఉండడాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో దట్స్ వాట్ ఇట్ ఈస్ సో మీకు అది వచ్చినప్పుడు సిరీస్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయండి ఒక్కటి కాదు మీ బాడీ హైయర్ వైబ్రేషన్ లోకి వెళ్ళిపోతుంది యూ విల్ బి ఇన్ ద ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ యువర్ థాట్స్ విల్ జస్ట్ ఉండవు ఒక గంట 2 గంటల పాటు మీకు థాట్స్ ఉండవు అండ్ దట్ బికమ్స్ యువర్ డిఫాల్ట్ స్టేట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ థాట్ లేని స్థితి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ రీబూట్ ఆఫ్ యువర్ సిస్టమ్ తర్వాత మీ చక్ర సంవత్సరాలు ఓపెన్ అవుతుందండి ద ఎనర్జీ గెట్స్ పోర్డ్ అంటే యూ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇంతవరకు మనం అసలు ఎనర్జీని ఫీల్ అవ్వం కానీ ఈ డిసెన్షన్ ఆఫ్ ద గ్రేస్ ఈ సెల్ఫ్ రియలైజేషన్లో మీరు యూ విల్ ఫీల్ ద ఎనర్జీ ఇన్సైడ్ యువర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కుండలిని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కుండలిని యూ విల్ ఫీల్ ద ఎనర్జీ రన్నింగ్ త్రూ అవుట్ యువర్ బాడీ ఇన్ ఎవ్రీ direction and then you are also connected to the field of energy outside so you can literally feel the pinching of energy on your skin so that means you are no more a normal human, you are done with your normal identity so tarvata vachesi you will also feel that somebody else is talking to you because now you are not one person, now you are two merged into one. You are human and the divine merged into one. So now when you speak, you feel that as if somebody else is talking to you because now you are two people. I'll give you a classic example for this. Yes, sir. I used to smoke at that time. When I had my realization, I used to smoke before my realization. So on the day that I got self-realized, so I went out to smoke and surprisingly, I felt that I was smoking for the first time. You know, మీరు cigarette smoke చేసినప్పుడు you get that newness కదా ఫస్ట్ టైం చేసేప్పుడు బాగుండదు అదంతా వేరుగా ఉంటుంది ఒకలాగా అప్పటికి నేను డైలీ స్మోక్ చేసేవాడిని ఆ రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ దట్ ఐ వాస్ స్మోకింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ లైఫ్ బికాస్ ద డివైన్ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ద స్మోక్ త్రూ మీ దట్స్ ఎ క్లాసిక్ Is it a bad feeling or good feeling? No, that it's not about good or bad. It's about the divine experiencing smoking through me. So it is now it is see the life of you is now a merged life. You are not alone. You are not alone. Dual life. There is an internal life which nobody knows what it is, and the external life. And the problem with all this is since the human gets the qualities of the divine, the human behaves like a child, like a small kid. Because divine is so innocent, it doesn't know anything. Pure. It doesn't know anything. Very pure. When the consciousness comes into the human, the human starts behaving like consciousness as if it doesn't know anything. Really, it doesn't know anything. Does consciousness know anything? No. It has only experienced through the human, but now in self-realization it comes live. It comes into live experiencing life. ఇన్నాళ్ళు అది ఎక్కడో దాక్కుని ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడు లైవ్గా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట అండ్ దేర్ ఫోర్ ద హ్యూమన్ గెట్స్ ద క్వాలిటీస్ కదా qualities of innocence like a child, like a small kid. So now you are almost in the process of getting your consciousness used to the earthly environment. So you have to teach each and everything that you do. So naturally what you feel is that everything that you're doing it for the first time. The new experience. Everything is new.
Even taking a meal, కొత్తగా అనిపిస్తుంది. eating a meal, ప్రతి it's ఒక్కరికి like, కొత్తగా అనిపిస్తుంది. yeah, అది. talking to somebody, doing something, everything is new. What a wonderful experience it is. And then you also hear the drum beats, some of the మ్యూజిక్. what you call the senses gets opened. The eyes will get some extra sensory perception which normal humans cannot see. ఓహో. Like the etherics are directly visible, and if I talk to you for a period of time, I can even sense your aura colors ఓహో. by default. But I can see the etherics straight of anyone, Wow. straight away, ఓహో. right away. ఎనర్జీ. Yeah. So and then intuition works at the highest level. ఓహో. Highest level because intuition is the voice of your soul. Naturally, when the soul comes into the human, you get those abilities. I mean, the intuitive abilities. That intuition is nothing but the voice of your soul. So things. I mean, you get a knowingness about certain things well in advance. Yeah. Sometimes, even before you ask a question, something is known to you automatically. You get the answer before you even ask a question. చాలా థ్యాంక్స్ సార్, అద్భుతమైన విషయాలు చెప్పారు. మరోసారి మరో ఇంటర్వ్యూలో మనం కలుద్దాం సార్. చాలా ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఒక గొప్ప వ్యక్తితో ఎన్లైట్మెంట్ గురించి. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అసలు? అదేమైనా ముక్తియా? మన ముక్తి ఎన్లైట్మెంట్ ఒకటేనా కాదా? ఇలా వాటి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక విషయంలో మరొక ఇంటర్వ్యూలో వారితోటి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.